మెగా కుటుంబంలో హీరోల మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం వెండి తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ వారు ఒకరికొకరు ఎంతో అండగా ఉంటారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు ఇచ్చే బర్త్డే విషెస్ అంటే హ్యాపీ బర్త్డే అని ఒక ఫోటో పెట్టడం చూస్తూ ఉంటాం. కానీ వరుణ్ తేజ్ తన అన్నయ్య చరణ్లోని అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ రాసిన మాటలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. వరుణ్ తేజ్ తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలో రామ్ చరణ్తో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. హ్యాపీ బర్త్డే అన్నా అని మొదలు పెడుతూ చరణ్లో వచ్చిన మార్పును ఆయన కొనియాడారు. నువ్వు చిన్నప్పుడు ఎంత రెబల్గా ఉండేవాడివో నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత హుందాగా, ప్రశాంతంగా, అందరినీ ప్రేమించే మనసున్న వ్యక్తిగా నువ్వు మారిన తీరును నేను నిజంగా ఆరాధిస్తాను. వరుణ్ రాసిన ఈ మాటలు మెగా అభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి. ఒకప్పుడు చరణ్ కాస్త కోపంగా, దూకుడుగా ఉండేవారని, కానీ ఇప్పుడు ఆయన ఎంతో నిబ్బరంగా మెలగడం గమనించవచ్చు. ఆ ప్రవర్తనను వరుణ్ చాలా చక్కగా వర్ణించారు. చరణ్ కెరియర్ చూస్తే మొదట్లో ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. చిరంజీవి కొడుకు అనే ముద్ర నుంచి బయటపడి తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఈ ప్రయాణంలో ఆయన ఎప్పుడూ అనవసరమైన హడావిడి చేయలేదు. ఇదే విషయాన్ని వరుణ్ హైలైట్ చేశారు. నువ్వు జీవితాన్ని ఎదుర్కొనే తీరు నన్ను ప్రతిసారి ఆశ్చర్యపరుస్తోంది. ఎలాంటి అరుపులు లేవు, డ్రామాలు లేవు. కేవలం నిశ్శబ్దమైన బలం, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే నీ దగ్గర కనిపిస్తాయి. నువ్వు నా వెన్నెముకవు అంటూ వరుణ్ తన అన్నయ్యపై ఉన్న ప్రేమను కురిపించారు. నిజమే, RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ వచ్చినప్పటికీ రామ్ చరణ్ ఎక్కడా గర్వం ప్రదర్శించలేదు. తన పని తాను చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వారిని గౌరవిస్తూ ముందుకు వెళ్తూ ఉండడం ఆయనలోని గొప్పతనం. వరుణ్ షేర్ చేసిన ఫోటో విషయానికి వస్తే వీరిద్దరూ ఒక ప్రైవేట్ జెట్లో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరు స్టైలిష్ లుక్స్ లో అద్దరగొడుతున్నారు. ఈ ఫోటోను చూసి మెగా ఫ్యాన్స్ కొనిదెల రామ్ లక్ష్మణులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడం ఇంత సామాన్యమైన విషయం కాదు. కానీ చరణ్ తన నటనతో, ప్రవర్తనతో ఆ వారసత్వానికి కొత్త గౌరవం తీసుకొచ్చారు. మగధీర నుంచి రంగస్థలం, RRR వరకు ఆయన చేసిన పాత్రలు చరణ్లోని నటుణ్ణి ప్రపంచానికి పరిచయం చేశాయి. వరుణ్ తేజ్ చెప్పినట్లుగా చరణ్ ఒక రాక్ లాంటివాడు. ఎంతటి కష్ట నష్టాలు వచ్చినా, విమర్శలు ఎదురైనా తొణకకుండా నిలబడ్డం ఆయన నైజం. ఇప్పుడు వరుణ్ వంటి యంగ్ హీరోలకు చరణ్ ఒక మెంటర్ లాగా, ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్టుకు లక్షల సంఖ్యలో లైకులు, వేల సంఖ్యలో షేర్లు వచ్చాయి. రామ్ చరణ్ అంటే కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు, తన కుటుంబానికి ఒక బలమైన ఆధారం అని ఈ పోస్టు ద్వారా మరోసారి నిరూపితమైంది.